బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేత. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి వైకుంఠ ద్వారం వరకు, అక్కడి నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. మరి తెలంగాణ రాష్ట్రానికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ 420 హామీల్లో భాగంగా మరి 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఇవాళ రైతులను నడ్డి విరిచే విధంగా మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గద్దదించి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి కేసీఆర్ చేసిన పనులను కూడా పక్కకు పెట్టి, కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను కూడా పక్కకు పెట్టి నేను డబల్ ఇస్తా అని చెప్పేసి త్రిబల్ ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి రైతులను, మరి మహిళలను, మరి వృద్ధాప్యులందరినీ మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాడు. అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉండదని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎంత సస్యశ్యామలంగా ఉందో మరి గతంలో
అందరికి తెలుసు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, మరి మహిళలకు స్కూటీలు ఇస్తాను స్కూటీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి వాళ్ళ రాజ్యం వెళ్తా ఉన్నాడు. మరి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఈ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారును గద్దె దించే వరకు మేమందరం పోరాడతామని, మరి స్థానిక ఎన్నికల్లో కూడా అతనికి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి మరి మొన్న ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ప్రకారము మరి ఎన్ని హామీలు అమల్లోకి వచ్చినాయో మా ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ ఎందుకని ఓటేసి మా చెప్పుతోటి మేము కొట్టుకుంటున్నట్టుందని ప్రజలు ఇవాళ కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. మరి అదే విధంగా రైతుల పట్ల మరి రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని ఇవాళ 12,000 ఇవ్వడము మా రైతులను వెన్నీర్చినట్టుగా మరి రైతులు ఎంతో బాధపడుతున్నారు. మరి అదే విధంగా చెప్పాలంటే మా కేసీఆర్ ప్రభుత్వంలో రైతు దేశానికి రాజుగా ఎదగాలని మరి కేసీఆర్ కోరుకురు. ఇవాళ రేవంత్ రెడ్డి కోరుకునే విధానం ఏంటంటే ఇచ్చిన మాట తప్పి మరి రైతును ముందుకు తీసుకువచ్చేది పోయి ఇవాళ రైతు వెనుక ఉండే విధంగా హామీలు ఇచ్చి ఏది చేయకుండా జనాన్ని మోసం చేసిండు. మరి అదే విధంగా మా మహిళల పట్ల అయినా మరి ప్రతి ఒక్క మహిళకు 25,500 ఇస్తానని, మరి అదే విధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇలాంటివి ఎన్నో వచ్చేటివి ఆపేసి మరి ఆయన ఇచ్చిన హామీలను మా ప్రజలకు ఎవరికి అందకుండా ఇవాళ ఒక చేయలేని హామీలను ప్రజలకు ఒప్పుకొని మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత మరి మాట తప్పడము చాలా బాధాకరమైన విషయము. ఇవాళ ఇలాంటి మోసపూరితంగా చేసిన ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పాలంటే మరి వచ్చే ఎన్నికలలో మా ప్రజలందరూ మరి కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసైనా మరి వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్పే విధంగా ప్రజలే తీర్పిస్తారని మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 420 అని పేరు పెట్టుకొని రైతులను, ప్రజలను, బీద ప్రజలను కూడా నట్టేట ముంచి రాజ్యం వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఈ రోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు మరియు పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు బ్యాంకులో పోయి 2 లక్షల రూపాయలు తీసుకొని డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెలెక్కిన తర్వాత 2 లక్షలు కాదు కదా, సగం మంది కూడా రుణమాఫీ చేయక ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు మీరు ఎకరానికి రైతు బంధు సాయం కింద 15,000 ఇస్తాం, వరి నాట్లు వేసుకొని మేము నీళ్లు తెచ్చిస్తామని చెప్పి బూటకపు హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చక దొడ్డిదారిన పోయి ఢిల్లీలో మన ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి వాళ్లకు నిధులు సమకూరుస్తూ తప్ప రైతులకు మాత్రం ఎగ్గొడుతున్న ఈ ప్రభుత్వాన్ని తొందరగా గద్దెనింపాల్సిన అవసరం ఉంది.